ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరణాతా షలోం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు టీవీల్లోనూ యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా ఈ ప్రసంగాలు చూసి ఫోన్ చేస్తూ ఎంతగానో బలపడుతున్నామని మీరు తెలియపరుస్తున్నారు. ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఒక పల్లెటూరులో సేవ విదేశాల దాకా ఈ మాధ్యమం ద్వారా వెళుతున్నందుకు, మీరు బలపడుతున్నందుకు సమస్త మహిమ ప్రభావములు మన యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. యోబు పుస్తకము 13వ అధ్యాయము. యోబు పుస్తకము 13వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, వినండి బిడ్డలారా. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మంచి దేవుడా, విశేషమైన నీ ప్రజలు ప్రభువా, ఈ వాక్యం వింటుండగా నీవే వారందరితో మాట్లాడండి. ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి నీ బోరగా వాడుకోండి. నా మనస్సులోని శిరస్సులోని మాటలు కొట్టివేసి మీ శిరస్సులోని మీ మనస్సులోని మాటలు నా నోట ఉంచి నాయనా నీ ప్రజలను ప్రభువా ఈ వాక్యము చేత ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. నీ వాక్యమే బ్రతికిస్తుంది. నీ వాక్యము జుంటే దేని దారుల కన్నా మధురమైనది నాయన. నీ వాక్కులు వెళుతుండగానే అనేక కుటుంబాలు కట్టబడాలి, బ్రతుకులు కట్టబడాలి, కన్నీరు తొడవబడాలి, రక్షణ కలగాలి నాయన. అద్భుతం చేయమని మంచి బాధకుడైన త్వరగా రానయున్న యేసు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మనం చదివినటువంటి వాక్య భాగం చూసినట్లయితే యోబు గ్రంథంలో నుంచి ఈ 13వ అధ్యాయం 15వ వచనం అసలు ఇది సామాన్యమైన మాట కాదు. ఇటువంటి మాటలు పలకాలంటే భక్తిలో, విశ్వాసములో మామూలు లెవెల్ కాదు, పీక్ లెవెల్కి వెళ్ళిపోవాలి, శిఖరాగ్ర స్థాయికి వెళ్ళిపోతే ఇటువంటి మాటలు వస్తాయి. దేవుడి మీద ప్రేమ అధికమైపోయి, ఉప్పొంగిపోయి, ఇంకా ఆయనలో లీనమైపోయి, ఇంకా చావైనా బ్రతుకైనా దేవుడే అనే మనసు మనిషికి వచ్చినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడగలరు తప్ప, లేకపోతే సామాన్య మానవులు కష్టాలలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడలేరండి. యోబు మాట్లాడుతున్న మాట చూసారా? ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. సుఖాల్లో ఉన్నప్పుడు యోబు గారు ఈ మాటలు చెప్పలేదండి. సంతోషముతో, ఆనందముతో, నాట్యముతో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పలేదు. యోబు జీవితము చాలా బాధలలో, గాఢాంధకారపు లోయ అనుభవంలో, కారు మబ్బులు కమ్మేసినప్పుడు, జీవితం మొత్తము కూడా చీకటైపోయినప్పుడు, మన భాషలో మాట్లాడుకోవాలంటే, బైబిల్లో ఉన్న మాటలు చెప్పాలంటే ఒకే రోజు తన ఆస్తి మొత్తం కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, సంపద కోల్పోయాడు, పశు సంపద కోల్పోయాడు, ఇల్లు కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, సర్వము కోల్పోయి జీవితంలోనే ఆరోగ్యము కోల్పోతేనే చాలా బాధ, లేదా మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కోల్పోతేనే చాలా బాధ, ఒక బిడ్డ చచ్చిపోతేనే చాలా బాధ. కానీ యోబు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకసారి గుండె నీరైపోద్దండి. నిజంగా మనస్సు పెట్టి, నిజంగా మనసంతా బైబిల్ మీద పెట్టి యోబు గ్రంథాన్ని చదవండి, మీకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. యోబు గ్రంథాన్ని ధ్యానిస్తుంటే మనసు ఒక పక్క నీరైపోతూ ఉంటుంది, ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బాధల్లో ఉన్నవారు మాత్రం బలపడుతూ ఉంటారు, కన్నీటిలో ఉన్నవారు ధైర్యపరచబడతారండి. ఎందుకంటే ఇన్ని కష్టాలు వచ్చి కూడా యోబు అంటున్నాడు, ఇదిగో ఆయనని చంపినను ఈ బాధలే కాదు, ఈ వ్యాధులే కాదు,
ఈ కష్టమే కాదు, నా జీవితం, నా బిడ్డలే కాదు, ఇంకా నాకు మిగిలిన ఈ ప్రాణము కూడా పోతున్నా నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను, నేను దేవుడి వైపే చూస్తాను. అయ్యో బాబోయ్, ఏమి ప్రేమ, ఏమి భక్తి, ఏమి విశ్వాసం అండి. ఇలా బ్రతకగలమా మనం? ఇలా చెప్పగలమా మనం? అండి, ఎప్పుడైనా మన జీవితంలో ఒక వ్యాధి తర్వాత ఒక వ్యాధి తర్వాత ఒక బాధ వచ్చి 4 హాస్పిటల్ తిరిగినప్పటికీ మనం ఎంతో నిరాశపడిపోతాం. ఒక్కోసారి పని ఒత్తిళ్ళు ఎక్కువైపోయి, ఉద్యోగంలో ఒత్తిళ్ళు ఎక్కువైపోయి, అప్పులు ఎక్కువైపోయి, నిందలు ఎక్కువైపోయి, అవమానాలు ఎక్కువైపోయి అనేక మార్లు దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఉంటావు నువ్వు. ఎన్నోసార్లు చిన్న చిన్న పనులు ఉన్నప్పుడే దేవుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండవు. మనం ఎన్నోసార్లు అలసిపోయిన దేహాలతో ఉన్నప్పుడు తెల్లవారుజాము ప్రార్థన చేయం, రాత్రి ప్రార్థనలు చేయం, వాక్యం చదవడం మానేస్తాం. కానీ యోబు గారు ఇన్ని బాధల్లో కూడా దేవుని కొరకే కనిపెట్టుకుంటున్నాడండి. నీవు కూడా చాలా బాధల్లో ఉన్నావేమో, వ్యాధుల్లో ఉన్నావేమో, అప్పుల్లో, తిప్పల్లో, కష్టాల్లో, కన్నీటిలో, నిందల్లో, అవమానాల్లో ఉన్నావేమో. ఆ బాధలు ఎక్కువైపోయినప్పుడు, ఆ వ్యాధులు ఎక్కువైపోయినప్పుడు, ఆ సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమి దేవుడో ఏంటో, ఆ దేవుడే ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు? దుష్టులే క్షేమంగా ఉన్నారు, దుర్మార్గులే బ్రతుకులు బాగున్నాయి, నిందలు వేసేవాళ్ళే బాగున్నారు, బాధ పెట్టేవారే బాగున్నారు, దుర్మార్గులే బాగున్నారు, బూతులు మాట్లాడేవాళ్ళే బాగున్నారు, తాగుబోతులే బాగున్నారు. అన్ని రకాలుగా మేము దేవుడా అంటే మేము ఏమి బాగున్నామని ఒక్కోసారి నీ మనసుకు అనిపిస్తుంది కదా. అలా నిరాశపడి దేవుడికి దూరం అవుతున్నావు కదా, సహవాసానికి దూరం అవుతున్నావు కదా. ఎన్నోసార్లు నీ వాళ్ళే నిన్ను నిందించేసినప్పుడు, నీ వాళ్ళే నీకు దూరం అయిపోయినప్పుడు బైబిల్ చదవడం మానేసావు కదా, ప్రార్థన చేయడం మానేసావు కదా, ఆరాధన సరిగ్గా వెళ్ళడం మానేసావు కదా. బిడ్డలారా, యోబు జీవితం ఎటువంటి లేవనుకుంటున్నారా? యోబు బాధల్లో, కష్టాల్లో ఉన్నాడండి. మీరు ఆయన మాటల్లో బైబిల్ని చూపిస్తాను చూడండి. 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఎంత బాధ అండి. పరామర్శించడానికి వచ్చిన స్నేహితులు కూడా నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో దోషం చేసావు, నువ్వేదో తప్పు చేసావు, నీ మాటల్లో పాపం ఉంది, అందుకే ఇలాగ అయిపోయావేమంటాడండి. ఇదే మాట యోబు 15:5 కూడా ఉంటుందండి. స్నేహితులు అంటే చూడండి, నీ మాటల వల్ల నీ పాపము తెలియబడుతున్నది. అయ్యో బాబోయ్, ఆదరించడానికి వచ్చావా, బాధ పెట్టడానికి వచ్చావా? స్నేహితులు ఆదరించేవారు లేరండి. అదే అంటాడు, ఆదరించవలసిన మీరు ఆదరించడం లేదు, మీరు బాధకే కర్తలు. నిజమేనండి. కొంతమంది ఉంటారండి, వాళ్ళ బ్రతుకులు చూసి, ఎదుటివారి బ్రతుకులు చూసి, వారి వ్యాధులు చూసి, వాళ్ళ అప్పుల్లో ఉండడం చూసి, వాళ్ళ అవిటితనం చూసి, వాళ్ళ పేదరికం చూసి, వారి ఇల్లు చూసి, వారికి అందం లేకపోవడం చూసి, కుటుంబం బాగోపోవడం చూసి, కాపురం బాగోసి ఆదరించవలసిన మనుషులు ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో పాపం చేసి ఉంటారు, అందుకే దీని బతుకు ఎలాగయింది, వీడేదో పాపం చేసి ఉంటాడు, అందుకే వాడు బ్రతుకు ఎలాగయింది, అందుకే బిడ్డ చచ్చిపోయాడు, అందుకే భర్త చచ్చిపోయాడు, అందుకే ఇల్లుగా ఉంది, అందుకే బతుకిలాగా ఉంది, అందుకే ఇలాగ ఉంది, అందుకే బ్రతికిలాగా ఉంది, అందుకే ఈ తిప్పలు, అందుకే అప్పులని కొంతమంది ఇంకా 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 బాధ పెడతారండి. ప్రియ స్నేహితులారా, ఆదరించవలసిన వాళ్ళు ఆదరించట్లేదండి యోబుని. ఇంకా బాధలు పెడుతున్నారండి. అతని జీవితంలో కనీసం కట్టుకున్న భార్య కూడా ఏమంటుందో తెలుసా? అదే యోబు గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చదువుతాం చూడండి. నా ఊపిరి, యోబు గ్రంథం 19:17, నా ఊపిరి నా భార్యకు అసహ్యము. అయ్యో బాబోయ్, భార్య అయినా భర్త అయినా బాధల్లో ఉన్నప్పుడు ఆదరించాలండి, ధైర్యపరచాలండి, ప్రేమించాలండి. నిజమే, కొంతమంది అండి బలంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, తెచ్చిపెట్టినప్పుడు ప్రేమిస్తారు. అలాగే కొంతమంది భర్తలు కూడా భార్యని బాగున్నప్పుడు ప్రేమిస్తారు. ఆవిడకి ఏదో వ్యాధి వస్తే, ఏదో బాధ వస్తే, కష్టకాలం ఉన్నప్పుడు చాలామంది చేదరిస్తూ ఉంటారండి, అర్థం చేసుకోరు. ఇటువంటి వాళ్ళు భార్యల్లో ఉన్నారు, భర్తల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వాళ్ళు ఉంటారండి.
యోబు బాగున్నంత వరకు భార్యకి ఇష్టమయ్యాడు. యోబు సంపాదిస్తున్నంత వరకు భార్యకి ఇష్టమయ్యాడు. యోబు దగ్గర బలం ఉన్నంత వరకు, సంతోషపెడుతున్నంత వరకు, సుఖపెడుతున్నంత వరకు, డబ్బు ఉన్నప్పుడు, ఇల్లు ఉన్నప్పుడు, మేడ ఉన్నప్పుడు, మిద్దున్నప్పుడు, పొలాలు పండ్లు ఉన్నంత వరకు భార్యకి ఇష్టమయ్యాడు. కానీ ఇప్పుడు అన్నీ కోల్పోయినప్పుడు భార్య అసహించుకుంటుందంటే, దగ్గర రాకు, నీ ఊపిరి కూడా తగనకూడదు అంటుందంటే. ఎంత ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే అందం ఉన్నప్పుడు ప్రేమించడం కాదు. నిజమైన ప్రేమ అంటే అధికారము, ఆస్తి, అందము, ఆరోగ్యము, బలము, సంతోషము ఇచ్చినప్పుడే ప్రేమించడం కాదు. అవేవి కూడా ఇవ్వకపోయినా ప్రేమించే మనస్సు నీకున్నదా? పాపం యోబు ఎంత బాధండి. కట్టుకున్న భార్య కూడా అసహించుకుంటుంది. ఆ కింద మాటలో చూడండి, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. అక్కడ మీకు డౌట్ రావాలి, ఇంకెక్కడ ఉన్నారండి, కుమారులు చచ్చిపోయారు కదా, మరి ఇలా రాశాడేంటి నేను కనిన కుమారులకు అని? ఆ పుట్టినోట్లో చెప్పాడు చూడండి, 1 నెంబర్ వేసి, నా తోడబుట్టిన వారు. యాండి కట్టుకున్న భార్యకి ఇష్టమవుతలేదు, ఆదరించడం లేదు, కనీసం తోడబుట్టినోళ్ళు కూడా ఆదరించట్లేదు. అయిన వారు కూడా ఆదరించకపోతే, అయిన వారు కూడా ప్రేమించకపోతే, నానుకున్నవారు కూడా కష్టాలలో నిందిస్తే తట్టుకోవడం కష్టమే. ఈ వాక్యం ఈరోజు నీ దగ్గరకు వస్తుందంటే, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరో బాధల్లో ఉన్నారు. నీ భర్తని అర్థం చేసుకోవడం లేదు కదా, నీ భార్యని అర్థం చేసుకోవడం లేదు కదా, నీ తోబుట్టులు, నీ తోడబుట్టినోళ్ళు యోబుని అర్థం చేసుకున్నట్టు, ప్రేమించినట్టు, ఆదరించినట్టు నిన్ను కూడా ఎవరు ఆదరించడం లేదు కదా బిడ్డ. ఈరోజు నీకు అందం లేదనో, ఆరోగ్యం లేదనో, సరైన స్థితి లేదనో, నీ బిడ్డలకి నీకు ఏదో పొజిషన్ లేదనో, పిల్లలు లేరనో, పెళ్ళి ఆలస్యమైందనో, ఏదో ఒక బాధలో బాధపడుతున్నావు. యేసయ్యా ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు. యోబు ఇటువంటి మార్గం గుండానే వెళ్ళాడు. అండ్ అయిన వారందరూ దూరం అయిపోయాడు. తోడబుట్టిన వాళ్ళు కూడా ఆదరించట్లే, ప్రేమించట్లే. స్నేహితులు నిందలేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఏంటండి స్నేహం అంటే? నిందించడము స్నేహమా? బాధ పెట్టడము స్నేహమా? ఆపదలో ఆదుకునేవాడే కదా నిజమైన స్నేహితుడు. ఒక మాట చెప్పనా, ఆపదలో ఆదుకోని స్నేహితులు, ఆపదలో మన ప్రక్కన ఉన్న బంధువులు వ్యర్థం. ఆపదలో, కష్టాల్లో, కన్నీళ్ళు ఎవరైతే నీ ప్రక్కన ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, నిజమైన ఆత్మీయులండి. ఈరోజు యోబు గారు ఎన్ని బాధల్లో ఉన్న అంటున్నాడో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకున్నా. బా ఎంత గొప్ప విశ్వాసం అండి. ఈ లోకంలో ప్రేమ యోబుకు దొరకడం లేదు, ఇంట్లో ప్రేమ దొరకడం లేదు, తోబుట్టులు ప్రేమ దొరకడం లేదు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, చెరదీసేవారు లేరు. శరీరం అంతా గాయాలే, ఒళ్ళంతా పుళ్ళే, బొడిదలో కూర్చోవడం, చిల్ల పెంకుతో గోక్కోవడం. ఈ బాధలతో నిద్ర పడతలేదంటే అండి పాపం. ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్నాడు, ఏమన్నా బాధలు తగ్గితే అంటే తెల్లారినా బాధలు తగ్గడం లేదు. పగలు రాత్రి దివారాత్రములు బాధ బాధ, ఒంటి నిండా బాధలు, దేహం నిండా వ్యాధులు, గాయాలు, పక్కన అవమానాలు, పక్కన నిందలు. నిజంగా పాపం చేశాడా? లేదు లేదు. కానీ అంటారు వచ్చిన వాళ్ళు, ఇది ఏదో పాపం చేసావు. కొంతమంది అంతేనండి, ఎదుటోడు బ్రతుకులు పాడైపోయినప్పటికీ ఏదో పాపం చేస్తావు. బిడ్డ, ప్రతి వ్యాధి, ప్రతి కష్టం పాపం వల్లే రాదు. నీతిమంతుల కష్టాలు రావా? నీతిగా బ్రతికిన వాళ్ళకి వ్యాధులు రావా? బాధలు రావా? బైబిల్ చెప్తుంది, నీతిమంతులు కలిగే ఆపదలు అనేకములు. దేవుని బిడ్డ, యోబు పాపము చేయలేదు. దేవుడే చెప్పాడు, యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవుడేమో పాపము చేయలేదంటే లేనిపోని నిందలేసేస్తున్నారు. ఎంత బాధండి. వాక్యం వింటున్న నీలో కూడా ఎవరో నీ మీద నిందేశారు కదా, నువ్వు చేయని దాన్ని చేసావంటున్నారు కదా, నువ్వు అనదాన్ని అన్నావంటున్నారు కదా. నిజమే పెట్టలేరా? కొంతమంది మనుషులు ఎలా పుట్టిస్తారో తెలియదండి. మనము చెయ్యం, మనం అనం, కొన్ని మాటలు అన్నామంటారు. యోబు పాపము చెయ్యకపోయినా ఏదో పాపం చేసామంటున్నారండి. నిందకి గుండె బద్దలైపోద్దండి, నిందలకి నిద్ర పట్టదండి, నిందలకి ఆ మనసు నలిగిపోయి ఆకలి చచ్చిపోతుందండి. ఓ పక్కన శరీరంలో బాధలు, ఓ పక్కన బిడ్డలను కోల్పోయి, పక్కన ఆస్తి కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి ఏడుస్తున్న వాడిని
ఆదరించాలి కానీ, ప్రేమించాలి కానీ, ఓదార్చాలి కానీ. ఇవేం మాటలండి. బిడ్డలారా, నా జీవితంలో కూడా నేను పడ్డాను. ఓ పక్కన నాలో ఉన్నటువంటి అంగవైకల్యం, ఓ పక్కన వ్యాధులు, ఓ పక్కన బాధలు, ఓ పక్కన నిందలు, ఓ పక్కన అవమానాలు. ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, బాధ పెట్టేవారు. యోబునట్టు మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. నిజమేనండి, కొంతమంది ఏదో ఒక నిందేసేస్తారండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బాధల్లో ఉన్నవా? ఓ పక్కన వ్యాధులతో నలిగిపోతున్నావు కదా, ఓ పక్కన అవమానాలు, నిందలు, గుండె బద్దలైపోతుంది కదా. ఇంతకొచ్చిన బ్రతుకు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? యోబుకు దూరం అయిపోయినట్టు నీ తోడబుట్టులందరూ నీకు దూరం అయిపోయారా? నీ కన్నవారు నిన్ను పక్షపాతముగా చూస్తున్నారా? నీ తోబుట్టు, నీ తోడబుట్టోళ్ళని ఒక రకముగా, నీకు అందం లేదనో, ఆరోగ్యం లేదనో, నీ భర్తకు ఉద్యోగం లేదనో, నీకు మంచి పొజిషన్ లేదనో, నీ తోడబుట్టులు అందరూ మంచి పొజిషన్లో ఉండి నీకు సరైన పొజిషన్ లేక, సరైన ఇల్లు లేక నిన్ను తృణీకరిస్తున్నారా? నీ బిడ్డలను తృణీకరిస్తున్నారా? యోబును కూడా తృణీకరించారు. ఈ డాక్టర్ బాబును కూడా ఎంతోమంది తృణీకరించారండి. మనుషులు అంతేనండి. ప్రియ దేవుని బిడ్డ మాట చెప్పనా, బాధ పెట్టడం గొప్ప కాదు, ఆదరించడం గొప్ప. గాయపరచడం గొప్ప కాదు, గాయాలు కట్టడం గొప్ప. కన్నీరు పెట్టించడం గొప్ప కాదు, కన్నీరు తుడవడం గొప్ప. కడుపు మీద, బ్రతుకు మీద కొట్టడం గొప్ప కాదు, కడుపు నింపడం గొప్ప. ప్రియ స్నేహితులారా, ఈరోజు నీ అన్నవారు నీకు దూరం అయిపోయారేమో. ఈరోజు నీ ఇల్లు బాగోలేదని నీ ఇంటికి నీ బంధువులు కూడా రావడం మానేస్తారేమో. మీకు మంచి పొజిషన్ లేదని మిమ్మల్ని అందరు నీచంగా చూస్తున్నారేమో. ఎన్నో కార్యక్రమాలు కనీసం నీ మాట కూడా ఎవరు తీసుకోవడం లేదేమో. ఈరోజు యోబు కూడా అటువంటి మార్గం గుండానే వెళుతున్నాడు. కానీ ఆయన అంటాడు, నన్ను చంపినను, ఇన్ని బాధలున్నా, ఇన్ని వ్యాధులున్నా, ఈరోజు నాకు అన్నీ కోల్పోయినా, చివరికి నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. ఇంత గొప్ప విశ్వాసం. దేవుడు మంచోడండి. ఏమండి, యోబు నిరీక్షణ వ్యర్థము కాలేదు. మీ బైబిల్లో చూపిస్తున్నాను చూడండి. అదే యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. 42వ అధ్యాయం 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎంత గొప్ప దేవుడండి. సిగ్గుపరచడండి ఆయన. మనుషులు వదిలేస్తారు మన పొజిషన్ బాగాలేనప్పుడు. ఇంక ఇంతేళ్ళ బ్రతుకు అనుకుంటారు. అయిపోయింది వీళ్ళ బ్రతుకు, ఇంకా లేవలేరు, ఇంక ఇల్లు కట్టలేరు, పెళ్లి చేయలేరు, పిల్లలు పుట్టరు, వీళ్ళ దరిద్రులు, ఇక ఏమి అవ్వదని వదిలేస్తారు. కానీ యోబులాగా మనం ఇన్ని కష్టాలలో కూడా, ఇన్ని బాధల్లో కూడా, ఇన్ని నిందల్లో కూడా యోబు చూసినట్టు దేవుని వైపే చూడగలిగితే, ఆ దేవుని వైపే మనం చూడగలిగితే, ఆయన కొరకే కనిపెట్టుకోగలిగితే, ఆ సమయంలో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, ఆ సమయంలో కూడా ప్రార్థన చేయగలిగితే, ఆ సమయంలో కూడా వాక్యాన్ని ధ్యానించగలిగితే, ఇన్ని బాధల్లో కూడా మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే, ఇదిగో యోబుని సిగ్గుపరచని దేవుడు. ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానించారో వారి కోసమే దేవుడు యోబు ప్రార్థన చేస్తే దేవుడు యోబుకి తన పూర్వస్థితిని మరలా క్షేమస్థితిని మరలా దయచేయడమే కాదు, 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. ఈరోజు నువ్వు ఎక్కడ నిందించబడుతున్నావో సహోదరు, ఎక్కడ అవమానించబడుతున్నావో, ఏ ప్రజలు, ఏ మనుషులు నిన్ను బాధ పెడుతున్నారో వారు చూస్తుండగానే నా దేవుడు మిమ్మల్ని 2 అంతలుగా ఆశీర్వదించును గాక. మీరు కోల్పోయిన సంతోషం నా దేవుడు మరలా మీకు అనుగ్రహించును గాక. మీకు మరలా దేవుడు మీ పూర్వ క్షేమస్థితిని అనుగ్రహించును గాక. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని, మీ కలిగిన యావత్తుని, మీ వ్యాపారాలని నా దేవుడు హెచ్చించును గాక. యోబు స్నేహితులు చూస్తూ ఉండగానే దేవుడు 2 అంతలుగా దీవించాడు. ఈరోజు నిన్ను ఎవరు ఎన్ని మాట్లాడుతున్నారో, ఎన్ని నిందలేస్తున్నారో, ఎన్ని అవమానాలు పరుస్తున్నారో వారందరూ చూస్తుండగానే నా దేవుడు నీ చరిత్రను మార్చునుగాక. ఆమేన్. చూడండి బిడ్డలారా, యోబు గ్రంథం మాట చదువుతున్నాం చూడండి. 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దాని అంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను.
అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడును కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు! పోయిన దానికంటే, కోల్పోయిన దానికంటే దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా దేవుడు ఆశించడు యోబుని. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని, రాజును నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పిన వాక్యం సత్యం. ఈరోజు అన్ని బాధలు వచ్చినా, అన్ని నిందలు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా యోబు దేవుని వైపే చూశాడు. ఇదిగో ఈ డాక్టర్ బాబు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, లేని వార్తలు పుట్టించి, లేని మాటలు కల్పించి బ్రతుకుల మీద కొట్టారు, సంఘం మీద కొట్టారు, సేవ మీద కొట్టారు, కడుపు మీద కొట్టారు. ఓ పక్కన ఇవి బాధలు, ఓ పక్కన వికలాంగతనం, ఓ పక్కన నా చిన్న కుమారుడు మన కాలంలో చాలా బలహీనమైపోతున్నాడు. గుండె నొప్పి వచ్చేసినప్పుడు అతన్ని చూసి కన్నీరు గుండె నలిగిపోయింది. దేవుని విడిచిపెట్టలేదు. డిసెంబర్ 24వ తారీఖున వాడికి జ్వరం వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోయింది. ఓ పక్కన ఇచ్చిన డేట్స్ ఉన్నాయి, ఓ పక్కన చూస్తే ఆ పిల్లని హాస్పిటల్లో పెట్టమని. అప్పుడు కూడా దేవుడి మీదే భారం వేసి ఇంటికి తీసుకు. మన రీసెంట్గా సంక్రాంతి పండుగ వాడికి గుండెల్లో నొప్పి వచ్చి గుండె వేగంగా కొట్టేసుకుంటే హాస్పిటల్ డాక్టర్లు లేరు. మళ్ళీ రాజమండ్రి కమలాకర్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఎమర్జెన్సీ వైద్యం చేయించాం. ఈరోజు నా దేవుడు నా బిడ్డను బ్రతికించాడు. అప్పుడు ఒకటే అనుకున్నాం, ప్రభువా నువ్వు ఇచ్చిన బిడ్డ, నీ కోసం పెంచుతున్న బిడ్డ, నీ సేవకుడు అయ్యా, ఈసయ్యా మాకు ఎవరన్నారయ్యా? ఇప్పటికి ఎన్నో కోల్పోయావయ్యా. ఇప్పటికి ఆరోగ్యం కోల్పోయాను, నడక కోల్పోయాను, బంధువులను కోల్పోయాను, స్నేహితులను కోల్పోయాను. ఇప్పుడు కన్నబిడ్డను కూడా దూరం చేస్తే ఈ గుండె తట్టుకోగలదన్నాయి. మేము భరించగలమా? అయినప్పటికీ ఏమిచ్చినా ఏం తీసేసినా నా దేవుడు మాత్రం నువ్వే, నీ సేవే చేస్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకుని బాత్రూంలో కూర్చొని ప్రార్థన చేశాను. దేవుడు విడిచిపెట్టలేదండి, దేవుడు సిగ్గుపరచలేదండి. నా బిడ్డను దేవుడు బాగు చేశాడు, బలపరిచాడు. యోబుని మరలా బాగు చేసినట్లు, యోబుని దీవించినట్లు, యోబుని బలపరిచినట్లు, యోబుకి మరలా పూలస్థితి ఇచ్చినట్టు ఇదిగో ఈరోజు నా బిడ్డ మరలా బ్రతికాడు. ఈరోజు నా బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు. బిడ్డలు ఈ వాక్యం వెంటనే మీలో కూడా చాలా బాధల్లో ఉన్నావు కదా, వ్యాధులు, మందులు మింగలేకపోతున్నావు, ఓ ప్రక్కన అప్పులు, ఒకప్పుడు ఉన్న స్థితి ఇప్పుడు లేదని, ఒకప్పుడు నా ఆరోగ్యం ఇప్పుడు లేదని ఎంతోమంది నీకు దూరం అయిపోయి, నీ తోబుట్టులు కూడా నిన్ను ప్రేమించట్లేదు, నీ బంధువులు నిన్ను ప్రేమించట్లేదు, నీ స్నేహితులు నీకు దూరం అయిపోయారు. ఎన్నో నిందలు గుండా, ఎన్నో అవమానం గుండా వెళ్తున్నావు. మేలు చేసి కీడు అనుభవిస్తున్నావు, ఉపకారం చేసి అపకారం అనుభవిస్తున్నావు. నువ్వు మంచి చేస్తే నీకు చెడు ఎదురొచ్చింది కదా. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కోల్పోయినటువంటి ఆ క్షేమస్థితిని నా దేవుడు నీకు మరలా ఇవ్వబోతున్నాడు. యోబులాగా నిరీక్షణ కలిగి, యోబులాగా విశ్వాసము కలిగి, యోబులాగా యథార్థ ప్రవర్తన, న్యాయ ప్రవర్తనను దేవుని సన్నిధిలో రుజువుపరుచుకోగలిగితే నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ధైర్యపరుస్తున్నాడు నా దేవుడు. యోబుకి మరలా పూర్వస్థితిని ఇచ్చాడు, క్షేమస్థితిని ఇచ్చాడు. మొదట దానికంటే రెండంతలుగా మరి అధికముగా ఆశీర్వదించిన దేవుడు. ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో ఆ ప్రజల మధ్య, ఆ జనుల మధ్య, ఆ బంధువుల మధ్య నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఎన్నో బాధలు వచ్చేసాయని, ఎన్నో కష్టాలు వచ్చేసాయని, ఎన్నో ఇబ్బందులు వచ్చేసినాయని, ఏం దేవుడో ఏంటో, ఆ దేవుడే ఉంటే మాకు ఈ బాధలు ఎందుకని నిరాశలోకి వెళ్ళిపోయి ప్రార్థన మానేసావేమో, బైబిల్ చదవడం మానేసావేమో, సన్నిధికి దూరం అయ్యేవేమో, మందిరానికి సహవాసానికి దూరం అయ్యేవేమో. ఇదిగో యేసుప్రభు అంటే ప్రేమ ఉంది, నమ్మకం ఉంది, కానీ వచ్చిన బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి, కష్టాలు బట్టి, ఇంట్లో నీ భర్త పరిస్థితిని బట్టి, నీ భార్య పరిస్థితిని బట్టి, నీ బిడ్డల పరిస్థితిని బట్టి, మీ తల్లిదండ్రుల పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, వెళ్ళగోని స్థలాలకు వెళుతున్నావేమో, ఉండగోని స్థలాల్లో ఉంటున్నావేమో, ఏవో కొత్త కొత్త వింత వింత రాత అలవాట్లు వచ్చేసాయేమో. ఎట్లా మనుషులు నీ బ్రతుకును మార్చలేరు, మనుషులు నీ పరిస్థితిని మార్చలేరు. ఇదిగో నా దేవుడు యోబు స్థితిని మరలా మార్చినట్టు నీ జీవితాన్ని కూడా మార్చగలడు. చూడండి, యోబు గ్రంథం 13:15లో యోబు ఎంత చక్కని మాట చెప్తున్నాడు సరే. ఇదిగో ఆయనని చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయం అని రుజువుపరుస్తాను. ఇవి కోల్పోవడమే కాదు, పిల్లలను కోల్పోవడమే కాదు, ఆస్తి కోల్పోవడమే కాదు, ఆరోగ్యం కోల్పోవడమే కాదు, పనులు కోల్పోవడం కాదు, నా భార్యకు అసహ్యమైన, నా తోబుట్టుకు అసహ్యమైన, నేను యేసయ్య చంపేసిన, నా దేవుడు చంపినను,
నేను ఆయన కోసమే కనిపెట్టుకున్నాను. ఎంత గొప్ప విశ్వాసం! గుండె నీరైపోయే జీవితం అండి అది. మనం కొన్ని కష్టాలు తినే తట్టుకోలేం, వ్యాధులే తట్టుకోలేం, అప్పులే తట్టుకోలేం. అండి 10 మంది బిడ్డలను కోల్పోవడం అంటే సామాన్యమైన విషయము కాదు కదా. కట్టుకున్న భార్య చావరాదా, చీపు అంటే గుండె పగిలిపోదు. ఈరోజు నిన్ను కట్టుకున్నవాడు కూడా చీ అంటున్నాడా, నీ వల్ల ఏమీ కలిసి రాలేదు అంటున్నాడా? నువ్వు అడుగు పెట్టిన తర్వాతే మాకు ఈ దరిద్రం అంటుందా మీ అత్తగారు? చివరికి నీ కన్న బిడ్డలకు కూడా నీ ప్రేమ అర్థం అవుతలేదు. నీ తోబుట్టులు నిన్ను పక్కన పెట్టేశారా సహోదరుడా? యోబుని అందరూ పక్కన పెట్టేశారు. ఎన్నో చీకటి రాత్రులు గడిపాడు, ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు. అండి తన జీవితము దీపం ఆరిపోతుంది. ఆ సమయంలో కూడా నిరీక్షణ కోల్పోలేదు. సర్వము కోల్పోయిన నిరీక్షణ కోల్పోలేదండి. దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతకాలం మనుషుల వైపు చూస్తావు? ఇంకెంతకాలం ఆ నిందలని, ఆ బాధలని, ఆ కష్టాలని, ఆ అవమానాలని జ్ఞాపకం చేసుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? నేను నిందించేసిన మాట అనేసి వాళ్ళు బాగానే బ్రతుకుతారు. వాళ్ళు నిన్ను అవమానించేసి వాళ్ళు ధైర్యంగా బాగానే బతుకుతారు, వాళ్ళు సంతోషంగానే ఉంటారు. ఆ మాటలో పడ్డా నువ్వే నలిగిపోతావు. ఆ మాటల్ని పదే 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 జ్ఞాపకం చేసుకుని నీ ఆరోగ్యం క్షీణించిపోతే, నీ ఆరోగ్యం కోల్పోతే, ఇదిగో నువ్వు తొందరపాటుతో ఏదో చేసుకుంటే నీ వెనకాల నీ బిడ్డలు ఏమైపోతారు, నీ కుటుంబం ఏమైపోతుంది? రేపొద్దున బలవంతంగా ఒక సూసైడ్ చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఆత్మ అగ్నిలో కాలిపోతుంది. వద్దు వద్దు. ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టారేమో, నీ బంధువుల్ని వద్దనుకుంటున్నారేమో. వద్దనుకున్న వారి కోసం ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను కాదని దూరం అయిపోవడం కోసం ఇంకా ఎందుకు వెంపర్లాడుతున్నావు? నిన్ను కావాలని కోరుకుంటున్న యేసయ్య దగ్గరికి రావచ్చు కదా. నీ కోసం రక్తం కాచిన యేసయ్య దగ్గరికి రా. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య దగ్గరికి రా. నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య దగ్గరికి రా. నీకేమి లేకపోయినా, నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు పేదవాడివైనా, పేదదానివైనా, అందహీనురాలువైనా, నాకులాగా వికలాంగుడివైనా, వికలాంగురాలువైనా, నీకేమీ లేకపోయినా, ఎవరు లేకపోయినా నా యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, రండి నా యొద్దకి. నీకు మరలా క్షేమస్థితిని ఇస్తానంటున్నాడు, పూర్వస్థితిని ఇస్తానంటున్నాడు, రెండంతలుగా ఆశ్రయిస్తానంటున్నాడు. యోబులాగా ధైర్యం తెచ్చుకోబిడ్డ. మనుషులు మన లోపాలు, మన పాపాలు చూస్తారు, మన నాశనం కోరుకుంటారు, మనల్ని కన్నీరు పాలు చేస్తాడు. నా యేసయ్య కన్నీరు తుడిచేవాడు. నీ కన్నీటి ప్రతి బాష్పబిందును ఆయన తుడుస్తాడు. ఆయన కౌగుల్లో నిన్ను ఎత్తుకుంటాడు. తన ప్రేమంతా నీకు అందిస్తాడు. నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆత్మీయస్థితిగా అన్నీ మార్చేస్తాడు. నీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు. ఇంకెందుకు ఇప్పుడే నువ్వు ఉన్న చోట ప్రార్థన చేయగలవా? నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. యోబు గారి జీవితంలో మరలా పూర్వస్థితిని, క్షేమస్థితిని, రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నిరీక్షణించగలిగితే, ఈరోజు యోబులాగా నన్ను చంపిన నా దేవుడు యేసయ్యే, ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉన్నా లేకపోయినా నా దేవుడు యేసయ్యే, నేను ఆయన కోసమే కనిపెట్టుకుంటాను, ఆయన కోసమే బతునని ఒక ప్రార్థన చేయి, ఒక తీర్మానం చేయి. నా దేవుడు ఒక మిరాకిల్ చేస్తున్న జీవితంలో ఒక వండర్ చేస్తాడు. నిన్ను ఒకప్పుడు చూసినోళ్ళు ఆశ్చర్యపోతాడు. ఒకప్పుడు నీ ఇల్లు చూసినోళ్ళు, ఒకప్పుడు నీ బ్రతుకు చూసినోళ్ళు, ఒకప్పుడు నీ భర్తను, నీ బిడ్డని, నీ ఆత్మ చూసినోళ్ళు ఆశ్చర్యపోయే రీతిలో నా దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. కృంగిణ స్థితిలో ఉన్నవారిని, బలహీన స్థితిలో ఉన్నవారిని బాగు చేయండి. గుండె చెదిరిన వారిని బాగు చేయండి. కన్నీరు నాట్యంగా మార్చండి. కోల్పోయిన పూర్వ క్షేమస్థితిని మరలా దయచేయండి. నిందలు, అవమానాలన్నీ ఘనతగా, రెట్టింపు ఘనతగా మార్చేయండి. ఎత్తబడిన వాక్యం హృదయం అనే పొలంలో నీరు కట్టి ఫలింపచేయండి. దీవెనకరంగా ఉంచండి. ఆయన బ్రతికించండి, బలపరచండి, ధైర్యపరచండి. నీ సన్నిధిని దూరం చేయొద్దు. యోబుని మరలా లేవనెత్తినట్టు, క్షేమస్థితి ఇచ్చినట్టు, సంతోషం ఇచ్చినట్లు, రెట్టింపు ఆశీర్వదించినట్లు ఈ వాక్యం ప్రతి బిడ్డ కట్టి కృప దయచేయమని మంచి బోధకుడైన యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.